ఇది ఓవరాల్గా మొత్తం ప్లెయిన్ పింక్ శారీ అన్నట్టు. పింక్లో ఇట్లా గోల్డ్ జరీతో వచ్చింది. అండ్ ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఎవరన్నా అంటే చాలామంది ఏమంటారు మీషోలో అసలు ఫ్యాబ్రిక్ బాగుండదు అట్లా ఏమి ఉండదు. బట్ మనం చూజ్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ లేదు కూడా, అందుకని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. పింక్లో షైనింగ్ అన్నట్టు, ప్యూర్ కాటన్ కాదు, పింక్లో ఇట్లా షైనింగ్ వచ్చి కొంచెం మన బనారస్ టైప్ అన్నట్టు. దీనికి ఇలా కట్టి కూడా వచ్చింది. ఇది శారీ మొత్తం ఇలానే ఉంటుంది రన్నింగ్, అంతే ఏమీ లేదు. కట్టుకున్నాక ఒకసారి చూడండి, దీని లుక్కే చేంజ్ అవుతుంది. ఈ విధంగా బాగుంది కదా. దీనికే బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి, అండ్ నేను చెప్పాను కదా పింక్ కలర్ శారీకి అయ్యో ఎన్ని పడ్డాయో చూడండి, ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ కలర్ శారీకి బ్లౌజ్ చూడండి, ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే శారీ రేట్ కంటే దీనికే డబుల్ పడింది. ఇది వచ్చేసి 400 అయితే ఇది వచ్చేసి 900. బ్లౌజ్ పీస్ మాత్రమే 900 అన్నట్టు. దీంట్లో అంటే మ్యాంగో చిన్నగా మ్యాంగో బుటీస్ వచ్చి, అండ్ ఆ చుట్టూ చిన్నగా మనకు అది గోల్డ్ కలర్తో ఇలా వచ్చిందంట. అందుకని చెప్పేసి తీసుకున్నాయి. అమౌంట్ ఆలోచించలేదు, ఓకే పర్వాలేదు, మళ్ళీ ఇది ఇండివిజువల్గా దేనికన్నా వేసుకోవచ్చు అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను. దీనికైతే పింక్ పైపింగ్ వేయను, గోల్డ్ కలర్ వేసాను. అండ్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది కుడుతున్నాను అన్నట్టు. ఇది ఫుల్ కంప్లీట్ అయ్యాక అంటే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా చూసారా, ఇలా ఉంటుంది అన్నట్టు. కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని షాపులు తిరిగానో ఆ రోజు నాకు మాత్రమే తెలుసు ఇలా అన్నట్టు. అండ్ తర్వాత అయితే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అంటే చేస్తున్నాను. అండ్ ఒకసారి చూసేసేయండి. మరి అలా ఉంటుంది అన్నట్టు. ఏం చేస్తామండి, కొన్నిసార్లు తప్పదు తిరగక. వచ్చేసి 15 బ్లౌజ్ పొడవు వచ్చేసి 15, అండ్ నడుము వచ్చేసి 33. ఇక్కడ మార్జిన్కి కొంచెం ఎగస్ట్రా వేసుకోవాలి, ఇక్కడ ఇంతే. అండ్ సేమ్ ఇక్కడ కూడా 15 వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసేయాలి. చాలా ఈజీగా అయ్యేటట్టు చెప్తున్నాను. బోట్ నెక్ మీకు బ్లౌజ్ ఎవరిది వాళ్ళైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అండ్ అంతే నీట్గా వస్తుంది అన్నట్టు. అలాగే షోల్డర్ వచ్చేసి నాది 16. అండ్ మీ బాడీ సైజ్ని చూసుకోండి ఒకసారి. షోల్డర్ వచ్చేసి 16, సంక లోతు వచ్చేసి 7. అండ్ సేమ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా ఇంతే తీసుకోవాలన్నట్టు. ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను నేను. బ్యాక్ నెక్ లోతు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను 3 ఏమో షోల్డర్ తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా వెనకాల ఏం నెక్ పెడదామనేది చాయిస్ ఇంకా ఆలోచన లేదు నాకైతే. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అంతే. ఈ నెక్ పెట్టాలా ఆ నెక్ పెట్టాలా అనేది తర్వాత మనం చూసుకోవచ్చు. మనకి ఏ నెక్ నచ్చితే అది పెట్టుకోవచ్చు, మన చాయిస్. అండ్ వెనకాల అంటే మనకు మంచి మంచి షేప్తో ఇలా టెంపుల్ డిజైన్ కానీ అండ్ అట్లా డిఫరెంట్ ఏదైనా సరే ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోపల నుంచి తీసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మార్జిన్ కూడా ఈ విధంగా వేసేసేయాలి. చూసారు కదా. మళ్ళీ సేమ్ ఇక్కడ 3 ఇంచెస్. ఇది వచ్చి మనకు ఫ్రంట్ ఓపెన్ కోసం అని చెప్పేసి బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ ఓపెనే, కాకపోతే మనం ఫ్రంట్ది కూడా దీనిపైననే డ్రా చేసుకుంటాం కదా. నేను ప్రతిసారి మీకు చూపిస్తున్నదే అదే విధంగా సేమ్ ఇదే విధంగా వస్తుంది అన్నట్టు. కాలర్ నెక్ బ్లౌజ్కి బోట్ నెక్ బ్లౌజ్కి దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే కొంచెం నెక్ దగ్గరకు వచ్చేసి చేంజ్ ఉంటుంది. మిగతా అంతా సేమే ఉంటుంది అంతే. ఈ విధంగా సేమ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. మనకు నచ్చిన నెక్ ఏదైనా పర్వాలేదు డ్రా చేసేసుకోవచ్చు.
మీకు ఎలా ఐడియా ఉంటే అలా చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడైతే నేను నెక్ మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా. ఇది బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ కూడా. అండ్ ఇంతేనండి, కట్ చేసుకోవడమే. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మనం బొటిక్ స్టైల్లో అమౌంట్ సంపాదించుకోవచ్చు అన్నట్టు, మన స్టిచ్చింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. అండ్ కటింగ్ మీకు అందుకే చెప్తున్నాను, స్లోగా కటింగ్ చెప్పడానికి కూడా అదే అన్నట్టు, అందరికీ యూజ్ కావాలి అని చెప్పేసి. ఇలా ఫిట్టింగ్ ఒకసారి మీరు కట్ చేసి చూడండి, వేరే లెవెల్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే కస్టమర్ అందరి ఇలాగే చేశాను, అందరికీ ఇలాగే కుడతాను అన్నట్టు, అదే స్టైల్లో మీకు కూడా చెప్తున్నాను. ఈ మిషన్తోనే మనం దీనిపై నుంచి మార్కింగ్ చేసుకోవాలన్నట్టు. ఆ తర్వాత ఫ్రంట్ ఎంత నెక్ కిందికి కావాలో అంత నెక్ కిందికి దించుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు జస్ట్ అట్లా మార్కింగ్ చేసేస్తున్నాను ఇక్కడ ఇంతే. అండ్ ఇక్కడ నుంచి సేమ్ ఇదే విధంగా ఈ మార్కింగ్ పై నుంచే మార్కింగ్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుంది అన్నట్టు. ఇలాగా ఈజీగా అవుతుంది. ఈ విధంగా చేసుకోండి, ఎక్కడికక్కడ మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు, దాంట్లో క్లియర్గా కనిపిస్తుందో లేదో కింద మార్కింగ్ పడింది, కానీ దీంట్లో అయితే క్లియర్గానే ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇంతేనండి, తర్వాత కట్ చేసుకోవడమే, ఏమీ లేదు, చాలా ఈజీ. మీరు ఇలా ఒక్కసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి, బొటిక్ కంటే మీరే బెటర్గా కుట్టగలరని చెప్పేసి మీకు తప్పకుండా నమ్మకం వస్తుంది అన్నట్టు. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. ఈ విధంగా వన్ సైడ్ అతుకు పట్టేటట్టు వేస్తున్నాను అన్నట్టు. మనం టూ సైడ్ అతుకు పెట్టుకోవాలంటే కరెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏమైనా పడితే జాయింట్ చేసుకోవాలి. బట్ ఇట్లా పెట్టినాం అనుకోండి వన్ సైడ్ మాత్రమే పడుతుంది అండ్ మనకు టైం కూడా సేవ్ అవుతుంది. రెండు వైపులు అటాచ్ చేసుకునే కంటే వన్ సైడ్ చేసుకోవడం నయం కదా, అందుకని. అండ్ సేమ్ ఇక్కడ మార్కింగ్ ఈ విధంగా. ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నాది 11, 12 వేస్తున్నాను. స్టిచ్చింగ్ వచ్చేసి తీసేద్దాం. ఈ విధంగా అన్నట్టు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి సంక లోతు కింద డౌన్ వచ్చేసి 9 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇదేమో హ్యాండ్స్ ఒక లూజు. ఇంతే, క్లియర్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే బోట్ నెక్ బ్లౌజ్లో ఎక్కువ ఇష్టపడుతున్నారు అన్నట్టు, వాళ్ళకు తగ్గట్టు మీరు కూడా కొంచెం స్టిచ్చింగ్లో ఇంప్రూవ్ చేసుకోండి. చాలా బాగా బోట్ నెక్ కూడా ఈజీగా, అంతే మనం కటింగ్ బ్లౌజ్ కంటే ఇది చాలా ఈజీ అని చెప్పేసి చెప్పచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మూల ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా సరే. మూల ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకుంటే బ్లౌజ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు, క్రాస్లో వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత సేమ్ ఇలాంటి మిషన్తోనే ఈ విధంగా చేసేసుకోండి. పైనుంచి కింద డ్రా పడిపోతుంది అన్నట్టు, దానిపైనుంచి మనం మళ్ళీ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, కటింగ్ చూసారు కదా. దీనికి షేప్ పట్టీలు అవి ఏం కట్ చేసుడు ఉండదు, మనకు పెద్ద పని ఉండదు. అండ్ కొంచెం సేమ్ అంతే టైం పడుతుంది మనకు, ఎక్స్ట్రా టైం ఏం పట్టదు. మన మామూలు బ్లౌజ్ కుట్టుకోవడానికి ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే పడుతుంది. బట్ దీనికి చిన్న చిన్న పీస్ వర్క్ అనేది ఉండదు అన్నట్టు, అంతే. మిగతాదంతా సేమ్ ఉంటుంది. బట్ మనం నార్మల్ బ్లౌజ్కి అయితే పీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది, దీనికి వచ్చేసి పీస్ వర్క్ అయితే ఉండదు. అలాగే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్దామని నా వీడియో యొక్క ఉద్దేశం అన్నట్టు, ప్రతి ఒక్కరికి యూజ్ కావాలని చెప్పేసి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను చూడండి. ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేశాను. ఎందుకు అంటే మనకు ఇక్కడేమో సంక కింద అంటే మనకు గుళ్ళు రాకుండా ఉండడానికి అని చెప్పేసి కరెక్ట్ కట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. ఇదే విధంగా కట్ చేసుకోండి. పూర్తిగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయితే, అంటే కటింగ్ అయితే ఇదే విధంగా కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ మొత్తం నేను అండ్ వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నట్టు, మళ్ళీ ఎందుకు మీకు కూడా టైం వేస్ట్ అని చెప్పేసి. చూసారు కదా, ఈ విధంగా అయితే కటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఈ విధంగా మొత్తం ఇక్కడికక్కడ మనం అన్నీ ఏదైతే పార్ట్స్ అన్నీ కట్ చేసామో అండ్ ఇదే విధంగా కట్ చేసుకోండి. అండ్ మీ బ్లౌజులకు మీరు చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. బోట్ నెక్ బ్లౌజ్ అయితే చాలా ఈజీ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే దీంట్లో పీసెస్ ఎక్కువ ఉండవు మనకు, అందుకని చెప్పేసి టైం కూడా మిగులుతుంది. ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోండి. చాలా యూనిక్ మోడల్ అయితే మనం వెనకాల అంటే ఎలాంటి డ్రాప్స్ పెట్టుకోవచ్చు, ఎలాంటి మోడల్ అయినా పెట్టచ్చు వాళ్ళకి నచ్చే విధంగా. అండ్ మీ దగ్గర ఉన్న ఆప్షన్
ఆప్షన్స్ వాళ్ళకి చూపించండి, ఈ మోడల్ బాగుంటుంది, ఈ బ్లౌజ్కి బాగుంటుంది అనేది. అండ్ నేను ఇక్కడ కట్ చేస్తున్న బ్లౌజ్ అయితే నాకు చాలా శారీస్కి యూజ్ అయ్యేటట్టు అని చెప్పేసి నేను తీసుకున్నాను. అమౌంట్ పోయినా పర్వాలేదు అన్నట్టు ఇట్లా తీసుకున్నాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను బోట్ నెక్కు ప్రింట్స్ కట్ అన్నట్టు మా ఫ్రంట్ వైపున మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నది పై వైపున రావాలన్నట్టు. రెండు మనం లైనింగ్ పెట్టి ఉన్నప్పుడే మార్కింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఐడియా వస్తుంది, ఓకే మార్కింగ్ ఉన్నది పై వైపున రావాలి, మార్కింగ్ లేనిది లోపలికి పోవాలని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనిపిస్తాయి రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు జాయింట్ చేసుకుంటాం అన్నట్టు, మార్కింగ్ లేకపోతే. అందుకని చెప్పేసి ఏదైనా సరే మనం ఎంత బిజీగా ఫాస్ట్ కుట్టినా ఇలాంటి మార్కింగ్ చాలా యూజ్ అవుతుంది. మీరైతే ఈ ట్రిక్ అని పాటించండి. అండ్ ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా అండ్ డబుల్ పని కాకుండా మీరైతే ఈజీగా కుట్టుకోగలరు అన్నట్టు. ఈ విధంగా నీట్గా అటాచ్ చేసేసి చుట్టూ ఉన్నది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఏది కుట్టినా ఏది చేసినా మనం ఫినిషింగ్లోనే ఉంటుందండి, అదొకటి గమనించుకోండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అండి. అండ్ బ్యాక్ పార్ట్కి కూడా ఏం మోడల్ వేద్దామా అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆ తర్వాత పైన వైపున 2 ఉక్సులు వచ్చేటట్టు, కింది వైపున జస్ట్ ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా వేద్దామని చెప్పేసి అనిపించింది. ఎందుకో తెలియదు, కొన్నిసార్లు అలా ఇలా అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే లేని డిజైన్ ఏమైనా సరే ట్రై చేద్దామని. దాదాపుగా అన్నీ ఉంటాయి, బట్ ఏదో ఒకటి సరే సెట్ అయ్యేటట్టు. అండ్ ఎన్ని రోజులైనా వేసుకున్నాం అంటే ఇది అంత మల్టీగా వేసుకోవచ్చు బ్లౌజ్ అనుకున్నప్పుడు కొంచెం మనకు రన్నింగ్ మోడలే కుట్టుకుంటే బెటర్ అన్నట్టు. అండ్ ఎప్పుడు వేసుకున్నా మనకు అది యూజ్ అయ్యేటట్టు ఉండాలి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. పై వైపున కొంచెం వెడల్పుగా ఇచ్చాను చూడండి, ఇక్కడ అది కొంచెం 2 ఉక్సులు ఎక్కువ ఎగస్ట్రా వస్తాయి అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ విధమైన మోడల్ ఇచ్చేసాను. అండ్ 2 వైపులు అటాచ్ చేసుకొని ఇక్కడ చూడండి మధ్యలో మిడిల్ నడుము దగ్గర టక్స్ ఏదైతే ఇస్తామో దానికి కూడా మార్కింగ్ చేశాను. అందుకని చెప్పేసి మనకు క్లియర్ ఉంటుంది అన్నట్టు. జస్ట్ అక్కడ 2 చోట్ల ఇట్లా పట్టేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు బ్లౌజు. అండ్ ఇక్కడ వచ్చేసి కాజపట్టి అటాచ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇటు సైడ్ నుంచి ఉక్సు పట్టి, మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఉక్సు పట్టి అండ్ లైనింగ్ నుంచి కాజపట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. మనకు లోపలికి ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి ఈ విధంగా అయితే కాజా అండ్ ఉక్సు అటాచ్ చేసేసాను. పై వైపున 2 ఉక్సులు వస్తాయని చెప్పేసి అన్నారు కదా, అక్కడ వేయట్లేదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అక్కడ జస్ట్ పైపింగే ఇచ్చేస్తాను అన్నట్టు. రౌండ్గా అట్లా పైపింగ్ తిరుగుతుంది కాబట్టి మనకు అక్కడ ఉక్సు పట్టి అండ్ కాజపట్టి ఇలా అయితే నేను పై వైపున అయితే మా కాజపట్టి అనేది ఏమి వేయట్లేదు అన్నట్టు. చూసారు కదా ఈ విధంగా వస్తుంది వెనకాల నెక్. అండ్ నాకు కొంచెం హెయిర్ తక్కువ ఉంది కాబట్టి డీప్ ఏం పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 4.5 పెట్టుకున్నాను. బోట్ నెక్ కాబట్టి 4.5 సరిపోతుంది. అండ్ ఇంకా 3 అంటే మరీ నెక్ దగ్గరకు అయిపోతుంది. అండ్ ఇంకా మీరు కొంచెం వెడల్పుగా ఉంటే మాత్రం 5 వరకు పెట్టుకోండి, నో ప్రాబ్లమ్. అండ్ వెడల్పు వచ్చేసి నేను కూడా 4.5 పెట్టుకున్నాను. అండ్ లోత్ వచ్చేసి 4.5 పెట్టుకున్నాను. ఇంత పెట్టాలని ఏమి ఉండదండి, ఎవరి అంటే చేసిన బట్టి అండ్ ఎవరి షోల్డర్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. అందరికీ కొంచెం సన్నం ఉన్నలోకి అయితే 14 నుంచి 15 వరకు షోల్డర్ అనేది పెడితే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూసారా ఈ విధంగా షేప్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు పైపింగ్ కావాలంటే ఆ మిడిల్లో జస్ట్ 1 సైడ్ లాక్ చేసుకున్న పైపింగ్ వచ్చేసి ఆ మిడిల్లో 1 సైడ్ టంచ్కతో కుట్టారనుకోండి చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ నాకైతే అంతగా ఇష్టం ఉండదు పైపింగ్ అనేది, అందుకని చెప్పేసి నేనైతే పైపింగ్ వేసుకోవట్లేదు. ఈ బ్లౌజ్ నాదే కాబట్టి చెప్తున్నాను, అందుకే నాకేమి ఇష్టం ఉండదు, నేను అందుకే వేసుకోవట్లేదు. బట్ ఎవరైనా అడిగితే కంపల్సరీ వేస్తాను అన్నట్టు. అండ్ మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా కంపల్సరీ కరువు అనేది తీయాలి. కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు కొంచెం మా ఫ్రంట్ వైపున కొంచెం వెడల్పు తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా తీయండి. నాకు వచ్చేసి బ్యాక్ అయితే మంచిగానే వెడల్పు ఉంటుంది, కానీ ఫ్రంట్ వచ్చేసి కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను బాగానే తీశాను. ఆ తర్వాత నడుము దగ్గర కరువు కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే నేను పైపింగ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి ముందుగానే ఫినిషింగ్ ముందు. ఆ తర్వాత అండి ఈ విధంగా పైపింగ్ కూడా క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి పైపింగ్ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ పైపింగ్ రెడీ చేసుకొని 1 సైడ్ అయితే ఏదైతే బయట నుంచి లాక్ వస్తుందో 1 సైడ్ ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ పైపింగ్ చాలానే చూపించాను కాబట్టి పైపింగ్ వేసేది ఏం చూపించలే. ఇక్కడ చూడండి ఈ విధంగా 1 టంచ్ గ్యాప్తో ఈ విధంగా అయితే చుట్టూ మనం ఫినిషింగ్ కుట్ట అనేది వేసేసేయాలన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడనే నేను ఉక్సులు పెట్టేది అక్కడ కూడా పైపింగ్ వేసాను, ఇది ఇలాగా. అండ్ ఇలా పైపింగ్ వేసుకుంటే అక్కడ నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ మనం అది ఉక్సు పట్టి కాజపట్టి వేసామంటే బాగా లావుగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వేయలేదు. అండ్ ఈ విధంగా అనేది పైపింగ్ మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలన్నట్టు. నేనైతే ఈ విధంగా బయట నుంచి వేసాను ఇక్కడ దీనికి నెక్కుకి, అందుకని చెప్పేసి ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్నాను. నడుముకు వచ్చేసి లోపల వైపున వేసాను, పైనుంచి మళ్ళీ లైనింగ్ అనేది వేసాను చూడండి. ఇలా వేసుకొని ఒక కుట్టు వేసుకున్నాక ఇట్లా పైనుంచి కూడా నేను హెమ్మింగ్కి ఇట్లా ఏమి ఇవ్వకుండా ఫినిషింగ్ కుట్టు అనేది వేసేస్తాను అన్నట్టు. అలా వేస్తే మనకు స్టిప్ ఉంటుంది, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగానే వేస్తాను నేను. అండ్ మనం బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ చేసుకున్నా ఏది చేసుకున్నా మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా రావాలన్నట్టు. అందుకని చెప్పేసి ఒకటి చూసుకోవాలి, ఎక్కడ పెడితే ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా నేను లోపల వైపుననే పైపింగ్ వేసాను కాబట్టి పైన ఎలాంటి ఖర్చు అనేది కనిపించదు అన్నట్టు. ఇక్కడ హ్యాండ్స్కి కూడా చుట్టూ నేను ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను. క్లాత్ అయితే చాలా బాగుందండి, బుటీస్ ఎంత బాగా వచ్చినాయి
వచ్చినాయో చూడండి. హ్యాండ్స్ అనేది చాలా బాగా ఫినిషింగ్ చేసేసినాక ఇక్కడైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. అండ్ మిడిల్ నుంచి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు. మీరు నార్మల్ బ్లౌజ్ కుట్టినా సరే ఇదే విధంగా చేయండి, రెండు దిక్కుల మీరు ఇదే విధంగా అటాచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందని అందుకే నేను పదే పదే చెప్తున్నా, ఎలాంటి బ్లౌజ్ కుట్టినా సరే ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది మీకు అంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ మనం షంటర్ ప్యాంట్ అనేది కరెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి నేను సైడ్ ఫినిషింగ్ చేస్తున్నాను. మీ బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో అంత మెజర్ చేసుకొని మిడిల్ ఒక్కటి మాత్రం కాజపట్టి ఎగస్ట్రా పెట్టుకోండి, ఉక్సు పట్టి సేమ్ పెట్టుకోండి. కాజపట్టి అయితే ఎగస్ట్రా పెట్టుకోండి, అది ఎగస్ట్రానే ఉంటుంది కాబట్టి. అండ్ కాజపట్టి ఉక్సు పట్టి సేమ్ పెట్టారనుకోండి ఫిట్టింగ్ కొంచెం వన్ సైడ్ జరిగేటట్టు అంటే కొంచెం జరిగినట్టు అనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి కాజపట్టి ఎగస్ట్రా పెట్టుకొని ఫినిషింగ్ అనేది చేసుకోండి. అండ్ ఏ బ్లౌజ్ అయినా సరే మీరు సంఖ దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోండి, అప్పుడు ఫిట్టింగ్ ఇంకా చాలా బాగా వస్తుంది అన్నట్టు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే వన్ సైడ్ కొంచెం పైకి వన్ సైడ్ కొంచెం కిందికి వస్తుంది అన్నట్టు, అలా అయితే అస్సలు జాయింట్ చేయకండి. మీరు ఫినిషింగ్ ఇచ్చే ముందే చూసుకోండి అన్నట్టు, రెండు కరెక్ట్ వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. అలా అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నేనైతే వన్ టెన్షన్ గ్యాప్తో రెండు సైడ్ల 4 టైమ్స్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తాను. అండ్ ఏ ఒక్కటి ఇప్పుకున్నా, అండ్ నా బ్లౌజ్ అని కాదండి అందరి బ్లౌజ్ కూడా ఏ ఒక్కటి ఇప్పుకున్నా ఇంకొకటి మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఫినిషింగ్ కుట్టు కూడా వేసి మొత్తం కంప్లీట్గా నేను కట్ చేస్తానండి. ఫినిషింగ్ కుట్టు వేసి మనం ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం ఇట్లా కట్ చేసినాం అనుకోండి, ఏ మాత్రం బయటికి క్లాత్ కనిపించకుండా అండ్ బయట క్లాత్ అనేది పోగులు పోకుండా ఉంటుంది అన్నట్టు. ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇలా కంప్లీట్ చేశాను. ఎంత బాగుందో చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఒకసారి వేసుకున్నాక కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మీకు అందరికీ వీడియో అయితే అందాలని చెప్పేసి ముందుగా అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు. ఇది ఇవాళ వీడియో నచ్చితే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ శారీ కాంబినేషన్ అన్నట్టు బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా చూస్తుంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది కదా, కట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ నేనైతే ఎప్పుడైనా సరే కట్టుకున్నప్పుడు అయితే తప్పకుండా ఒక వీడియో అయితే మీకోసం చేస్తాను. ఇది ఇవాళ వీడియో. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.